బిగ్ బాస్‌కి మెహదర్ అనేవాళ్ళని తీసుకోకూడదు అని జెప్పి. అది నీ వరకు వచ్చిందా? వచ్చింది. చెప్పారు ఒకరు. ఇంటర్నల్ టీమ్ ఒకరు చెప్పారు. ఎందుకంత తీసుకున్న ఆ అంటే నేను డెసిషన్? కొంచెం హార్ష్‌గా మాట్లాడతా. ఈవెన్ 'బిగ్ బాస్' కోసం గూడా. అంటే నేనేమంటానంటే, ఇప్పుడు అక్కడ జరిగే ప్రతీదీ కూడా స్క్రిప్టెడ్ అనే విషయం మనకి కొంతమందికి అంటే షోస్ గురించి ఐడియా ఉన్న వాళ్ళకి తెలుస్తది. అంటే లోపలికెళ్ళాక కాదు నేననేది. ఇప్పుడు స్టేజ్ మీద ఇవాళ ప్రోమో వచ్చింది. ఒకాయన ఒక బాక్స్ లాంటిదేదో పట్టుకొనొచ్చాడు. సో, అది నాకెందుకు అది స్క్రిప్టెడే అది. అతను భరణి అనుకుంటున్నా నేనైతే ఆయన. మరెవరో నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు. ఆయన భరణి గారు అనుకుంటున్నా. బట్ ఒకవేళ ఆయనే అనుకుంటే, అది బీబీ టీమ్ గనక ముందు చెప్పకపోతే, మీరు అది నేను లేకపోతే లోపలికెళ్ళనని మీరనండి. మేము అది వదిలేస్తేనే పంపిస్తాం అంటాము. అయినా మీరు ఒప్పుకోకండి. సరే అలాగైతే మీరు ఇంట్లోకెళ్ళరు. మీ ఇంటికెళ్ళిపోతారు అని అంటాము. మీరు సరే అయితే నేను మా ఇంటికెళ్ళిపోతానని చెప్పండి. సరే అని చెప్పి మేము మిమ్మల్ని పంపేస్తాం. బట్ మళ్ళీ మిమ్మల్ని సరే మీకు ఇంత ఇంపార్టెంట్ అని మీరు అంటున్నారు కాబట్టి మేము కన్సిడర్ చేస్తున్నామని చెప్పి, మేమే మిమ్మల్ని లోపలికి పంపిస్తామని వాళ్ళు ముందు చెప్పకపోయినట్టయితే, అతను ఒక్క బాక్స్ కోసం 'బిగ్ బాస్' లాంటి ఆపర్చునిటీ వదులుకోవడనేది 100కి 200% మనకు తెలిసిన విషయం. అది పీపుల్‌కి తెలిస్తే బెటర్ అనేది నా ఫీల్. ఇంక తెలిస్తే మజా ఏముంటది? ఇప్పుడు ప్రోమో అనేదేంటి? ఎంగేజ్ చేయటానికి, ఫుల్ ఎపిసోడ్ చూడ్డానికి. అదేలే. మన అంటే మనకి ఇప్పుడు మనం చాలా ఇన్నర్ ఉంటాయి. అవి బయటికి చెప్పేస్తే ఇంక ఇప్పుడు మేజర్ ఉన్నాడు. మేజర్ లూప్ పాయింట్స్ ఉంటాయి. అది బయటికి చెప్పేస్తే ఇంకా మేజర్ ఇంకేంటి? అవి చెప్పకూడదు. అవి దాచుకుంటేనే ఇప్పుడు మేజర్ ఏంటి నువ్వు రివ్యూలో ఎలా అవును. బట్ చెప్తావు? మహిదర్ చేసేది రివ్యూ, మహిదర్ చేసేది ఎక్స్‌ప్లెయినింగ్ ద ట్రెండింగ్ టాపిక్స్, మహిదర్ చేసేది సేయింగ్ ఒపీనియన్స్ ఆన్ 'బిగ్ బాస్.' మహిదర్ ఎక్కడా కూడా నేను చెప్పేది రియాలిటీ అని చెప్పట్లేదు గదా! బట్ వాళ్ళు 'బిగ్ బాస్' రియాలిటీ షో అని చెప్తుంటారు గదా! సో, దట్స్ వై అంటే నాకెక్కడో అనిపిస్తది నాకు. రియాలిటీ ఆ రియాలి ప్రోమో చూసాక నాకేమనిపించిందంటే, నాకు తెలిసి లెన్స్ బాక్స్ ఏమన్నా ఉండొచ్చేమో. చిన్న బాక్స్ లోపల లెన్స్ బాక్సు. అది లేకుండా అంటే ఇప్పుడు కళ్ళు లేకుండా అది ఆ సైట్ టైపు ఉంటే కొంచెం ఉండొచ్చేమో. ఇబ్బంది. ఆ! ఏదో అని అనుకుంటారు జనాలు. అవును. మనం దాన్ని గుచ్చి గుచ్చి చెప్తే ఏమవుద్ది? దాన్ని బ్యాడ్ చేసినట్టు అవుద్ది గదా! ఉంటది. అది ఎవరికైనా అంటే మరి డబ్బులు వాళ్ళ పెట్టేవాళ్ళు. ఫీలింగ్ అదే. ఓకే. అక్కడ లోపల కొంచెం. అలా అంటే నువ్వు అలా చెప్పడం వల్ల వాళ్ళు అలా ఆళ్ళకి డెసిషన్ నచ్చను నేను. ఓకే. అదొకటుంది.